లేదు. వాస్తవానికి ఆయనకి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారో తెలియట్లేదు, మెంటల్గా అయినా డిస్టర్బ్ అయి ఉన్నారో తెలియట్లేదు. ఏదైనా కొన్ని పరిణామాలు మాత్రం ఈ మంత్రి పదవి పోయిన తర్వాత, ప్రభుత్వ అధికారం పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఆయన ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుతూ లేనిపోయినటువంటి వివాదాలకు ఆజ్యం పోస్తూ ఉన్నాడని మాత్రం అర్థమవుతుంది. ఏదైనప్పుడు కూడా పదవి పోయిన తర్వాత ఆయనకి మైండ్ కూడా పోయింది. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఎటు మాట్లాడుతున్నాడో తెలియదు. అది ఎవరికైనా ఉపయోగపడతాయి. అటు జగన్మోహన్ రెడ్డికైనా ఉపయోగపడాలి, లేదా వీళ్ళకైనా ఉపయోగపడాలి. తిడితే వీళ్ళని తిట్టాలి, లేదా ఆయనని తిట్టాలి. అదేమో మరి అది ఒక రాజకీయమో, మరి అది కలా, మరి దానిలో ఏమన్నా ఇది ఉందో, కుట్ర కోణం ఉందో. ఏమన్నప్పుడు కూడా అప్పటి రాంబాబు మాట్లాడే విధానం అయితే మాత్రం నిరుపయోగం. ఆయనకు ఆలోచన విధానం సరిగ్గా లేదు, మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని మాత్రం అర్థమవుతుంది.